తెలిసిన వ్యక్తే సార్. మాకు ఎలాంటి అలవాట్లు లేవు మా సార్కి. మా మమ్మీ వెళ్ళారు, పర్లేదు సేఫ్గానే తిరిగి వస్తారు, మా కోసమే కష్టపడుతున్నారని పాప నాకు సపోర్ట్ చేస్తుంది. ఇంట్లో ఇంట్లో పని చేసుకున్నాను, అన్నం వండి పెట్టడం కానీ. ఇంటికి వచ్చాక నాకేం పని చెప్పదు సార్. అంటది మేము ఫస్ట్ ఇంటిలో చెప్పుకుంటూ వస్తున్నాము. ఇది మా అన్ని కోణాల్లో తగిన విధంగా నమ్మకంతో మేము పంపిస్తున్నారు. ఆ నమ్మకాన్ని మేము కాపాడుకుంటూనే వెళ్తున్నాం సార్. ఆటో డ్రైవర్ల భవితవ్యం కోసం ఏటా 15,000 రూపాయలు ఇచ్చేటువంటి 10 సంవత్సరాలు అప్పటి నుంచి డే 1 నుంచి నేను స్టార్ట్ చేశాను సార్. 10 సంవత్సరాలు కాస్ట్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తుంది సార్. కాస్ట్ మేనేజ్మెంట్ సిఐఎంఏ ఏదో కోర్స్ ఉంది కదా సార్, ఆ కోర్స్ చేస్తుంది సార్ ఇప్పుడు. వెరీ గుడ్. సో బాబు ఏం చేయాలనుకుంటున్నాడు? వాడు ఆర్మీ అంటా అన్నాడు సార్. నీకు చిన్న వయసే కదరా, నీకు ఇప్పటి నుంచే ఆర్మీ అంటే నువ్వు నీకేం తెలుసు అంటే నాకు అన్నీ తెలుసమ్మా. ఆ సార్ వాళ్ళు మాకు ఇక్కడ మా స్కూల్లో నేర్పిస్తున్నారు. అన్ని మమ్మల్ని ఒక లీడర్ గా తయారు చేస్తున్నారు. అందులో ఉంటే నేను ఇంకా బాగా గుర్తింపు తెచ్చుకుంటాను అని చెప్పని మా బాబు చెప్తుంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను సార్. ఎట్లా మనం ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యావు? రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జరిగినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనందరికీ తెలుసు. అలాగే దసరా సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ అమ్మవారి దర్శనం లభ్యమయ్యేలా అందరికీ అమ్మవారి దర్శనం కలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులందరి సమన్వయంతో చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం. అలాగే విజయవాడ ఉత్సవ్ 11 రోజుల పాటు విజయవాడ ప్రజలకే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి, దేశం నలుమూలల నుంచి వచ్చే వారి కోసం మన రాష్ట్ర సంస్కృతి, మన రాష్ట్ర కళలు, మన తెలుగు భాష, మనకు ఉన్నటువంటి అనేక కళారూపాలు ఇవందరికీ చేరువయ్యే విధంగా విజయవాడ ఉత్సవం నిర్వహించడం జరిగింది. విజయదశమి రోజున విజయవాడ ఉత్సవంలో భాగంగా కళాకారుల ప్రదర్శనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అధికారులు అందజేయడం. చదువుకోవడానికి గవర్నమెంట్ చేసే పని చేస్తాం. స్కూల్స్ లో, కాలేజీల్లో ఎందుకు మీకు ఒక నమ్మకం బాగా చెప్తారండి. నేను బాగా వీళ్ళకి ఉద్యోగం వచ్చిన స్కూల్ పిల్లల్ని పొద్దునే తీసుకెళ్తాను సార్. అక్కడి నుంచి మళ్ళీ నేను క్యారేజ్ పట్టుకొని రన్నింగ్ లోనే వచ్చేస్తాను సార్ బస్ స్టాండ్ కి. అక్కడి నుంచి మళ్ళీ 4:30 వరకు మళ్ళీ స్కూల్ పిల్లలు దింపేసుకొని మళ్ళీ 6:30 వరకు పిల్లలు, మళ్ళీ 7:30 నుంచి 9:30 వరకు మళ్ళీ ఆటో. అంతా మీ పనులంతా కూలేసాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత అదృష్టం నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. బాగుండేమో నాయకత్వంలో ఉన్నందుకు ఇంకా హ్యాపీ సార్.
చెన్నగిరి మోహన్ రావు సారు మాకు కార్పొరేటర్ అన్నమాట. చాలా సపోర్ట్ ఇస్తారు సార్ మాకు. పక్కనండి. తిరిగి వస్తారు, మా కోసమే కష్టపడుతున్నారని పాప నాకు సపోర్ట్ చేస్తుంది ఇంట్లో. బాగా సపోర్ట్ చేశారు. ఇంట్లో పని చేసుకున్నాను, సపోర్ట్ లేకపోతే మనం చేయలేము కదా. అన్నం వండి పెట్టడం కానీ ఇంటికి వచ్చాక నాకేం పని చెప్పదు సార్. అంటది ఇది మా అన్ని కోణాల్లో తగిన విధంగా కంటాక్ట్ లేదైనా ఏం పని ఉండదు. లబ్ధి పథకాలు నమ్మకంతో మీరు పంపిస్తున్నారు. ఆ నమ్మకాన్ని మేము కాపాడుకుంటూనే వెళ్తున్నాం సార్. మన ఆటో డ్రైవర్ల భవితవ్యం కోసం ఏటా 15,000 రూపాయలు ఇచ్చేటువంటి ఈ సంవత్సరాలు అయితే గొప్ప కార్యక్రమాన్ని 10 సంవత్సరాలు సార్. ముఖ్యమంత్రి వర్యులు సార్ మాకు నాకు 2014లో ట్రైనింగ్ అయింది. 14-15 మధ్యలో అప్పటి నుంచి డే 1 నుంచి నేను స్టార్ట్ చేశాను సార్. రాష్ట్ర ఐటీ మినిస్టర్ 10 సంవత్సరాలు శ్రీ నారా లోకేష్ 10 సంవత్సరాలు పూర్తయింది. పాప ఏం చేయాలనుకుంటుంది? డిగ్రీ